అంతర్గత దిక్సూచి అనే పుస్తకం నుండి స్ఫూర్తి పొంది ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మనం ఎంత కష్టపడినా ఎంత సాధించినా లోపలెందుకో ఒక వెలితి అలానే ఉండిపోతుంది కదా. ఆ వెలితెందుకు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది. రోజంతా ఒకటే పరుగు, ఎన్నో పనులు, ఎన్నో సాధిస్తాం. కాని రాత్రి పడుకునే ముందు మనసులో ఏదో తెలియని శూన్యం. మళ్లీ ఉదయం లేవగానే అదే పరుగు. ఇదేనా జీవితం అనిపిస్తోంది? ఇది కేవలం మన ఒక్కరి సమస్య కాదనుకోండి. ఈ అసంతృప్తి వెనుక అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. మన జీవితం ఒక అంతులేని పరుగులా ఎందుకనిపిస్తోంది అంటే, మనం ఆనందం కోసం పరిగెడుతూనే ఉన్నాం, కాని ఆ గమ్యం ఎక్కడో తెలియని ఒక ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్టే ఉంది. ఈ పరుగు వెనక ఉన్న అసలు సమస్య ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. మన ఈ ఆగని పరుగుకి కారణం ఒక్కటేనండి. ఆనందం మన బయట వస్తువుల్లోనో విజయాల్లోనో దొరుకుతుందని మనం చాలా బలంగా నమ్మేయడం. ఈ ఒక్క తప్పుడు నమ్మకమే మనల్ని ఆపకుండా పరిగెత్తిస్తోంది. మనలో చాలామంది జీవిత లక్ష్యాలు ఇవే కదా. ఇంకాస్త ఎక్కువ డబ్బు, కొంచెం పేరు ప్రఖ్యాతులు, సమాజంలో గౌరవం ఇవొచ్చేస్తే చాలు, ఆ తర్వాతంతా ఆనందమే అనుకుంటాం. కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం, నిజంగా ఇవి మనకు శాశ్వతమైన సంతృప్తిని ఇవ్వగలుగుతున్నాయా? ఇక్కడ మనం రెండు రకాల ఆనందాల గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఇసుకతో కట్టిన ఇల్లులాంటిది, సముద్రపు అలరాగానే కొట్టుకుపోతుంది. బయటి ప్రపంచం నుంచి మనం పొందే ఆనందం సరిగ్గా ఇలాగే ఉంటుంది. కాని ఇంకొకటుంది, అది లోతుగా పాతుకుపోయిన చెట్టులాంటిది. అదే అంతర్గత శాంతి. ఎన్ని తుఫానులొచ్చినా అది కదలదు, మనకు ఎప్పుడూ నీడనిస్తూనే ఉంటుంది. సరే, మన మనసు ఎప్పుడు ఎందుకు అసంతృప్తిగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మనందరికీ బాగా తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణ చూస్తే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టే ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఎప్పట్నుంచో కొనాలనుకుంటున్న కొత్త స్మార్ట్ఫోన్ చివరికి మీ చేతికొచ్చింది. ఆ మొదటి క్షణం, ఆ ఆనందం, ఆ ఉత్సాహం అద్భుతంగా ఉంటుంది కదా. కానీ ఆ ఫీలింగ్ ఎంతకాలం ఉంటుంది? చూడండి, ఆ ఆనందం ప్రయాణం ఎంత ఫాస్ట్గా ముగుస్తుందో. మొదటి రోజు సూపర్ హ్యాపీ, మూడో రోజుకల్లా అదొక మామూలు వస్తువైపోతుంది. వారం తిరిగేసరికి మనసప్పుడే మార్కెట్లోకొచ్చే కొత్త మోడల్ గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇది ఆనందం కాదండి, ఇదొక ఉత్సవమన్నమాట. ఇదే మన మనస్సు యొక్క అసలు స్వభావం. అది ఎప్పుడూ తర్వాతేంటి అని వెతుకుతూనే ఉంటుంది. ప్రస్తుతం చేతిలో ఉన్నదానితో ఎప్పటికీ సంతృప్తి చెందదు. మన అసంతృప్తికి మూల కారణమిదే. సమస్య ఏంటో మనకు స్పష్టంగా అర్థమైపోయింది కదా. అయితే ఈ అంతులేని పరుగును ఆపటం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. దానికి మనం బయటకు కాదు, మన లోపలికి ప్రయాణించాలి. ఆ మార్గమేంటో ఇప్పుడు చూద్దాం. అస్సలైన మార్పు ఇక్కడే మొదలవుతుంది. ఆనందాన్ని మనం ఎక్కడో వెతుక్కుంటూ వెళ్లడం కాదు, అది మనలో ఒక నిధిలా ఇప్పటికే ఉంది. మనం చెయ్యాల్సిందొక్కటే, ఆ నిధిని కనుక్కోవడమే. మన మనసు ఒక లోలకంలా గతం, భవిష్యత్తుల మధ్య ఊగుతూ ఉంటుంది. గతాన్ని కేవలం పాఠాలు నేర్చుకోవడానికే వాడాలి, భవిష్యత్తును ప్రణాళిక చేసుకోవడానికి వాడుకోవాలి. కాని నిజమైన జీవితం, నిజమైన శాంతి అవి దొరికేది కేవలం వర్తమాన క్షణంలోనే. ఈ బ్యాలెన్స్ వచ్చినప్పుడే మనసు స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ప్రయాణంలో మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఇదే: శాశ్వతమైన ఆనందం ఎక్కడో లేదు, అది మనం జీవిస్తున్న ఈ వర్తమాన క్షణంలోనే ఉంది. థియరీ బాగానే ఉంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? మన రోజులో కేవలం 10 నిమిషాలు కేటాయించి మన లోపలి శాంతిని ఎలా కనుక్కోవచ్చో ఇప్పుడు చూద్దాం. చాలా సులువైన మార్గం ఇది. చాలా సింపుల్. 3 స్టెప్స్. ఫస్ట్, ఫోన్ను పక్కన పెట్టండి. తర్వాత నిశ్శబ్దంగా కూర్చోండి. ఆ తర్వాత మీ శ్వాసను గమనించండి. అంతే. ఈ చిన్న పని మనసులో ఎంత పెద్ద మార్పుని తీసుకువస్తుందో మనకే తెలుస్తుంది. అలా శ్వాసను గమనిస్తున్న కొద్దీ మనసులోని ఆలోచనల గందరగోళం నెమ్మదిగా తగ్గుతోంది. ఆ నిశ్శబ్దంలోనే మనకొక నిజమర్థమవుతోంది. మనం ప్రపంచమంతా వెతుకుతున్న ఆ శాంతి, ఆ ఆనందం మనలోనే ఉన్నాయి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ ప్రయాణం యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఎలా ఉంటుంది? ఆ చివరి ఆలోచనను మనతో పాటు తీసుకువెళ్దాం. జీవితం ఒక పరుగు కాదు, అదొక ప్రయాణం. అది బయట జరగదు, మనలో జరుగుతుంది. ఈ ఒక్క వాక్యం చాలు మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి మన అంతరంగానికి మార్చడానికి. విజయాలు లక్ష్యం కాదన్నమాట, ప్రయాణంలోని ప్రతి అడుగే ఆనందం.
కాబట్టి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, బయట వెతుకుతే దొరికేది ఎప్పటికీ మనతో నిలవదు. మన లోపల మనం కనుక్కున్నది అది ఎప్పటికీ మనల్ని విడిచిపోదు.